అమ్మ మీ పేరమ్మా? నా పేరు ముత్యాలమ్మ అండి. ముత్యాలమ్మ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, ఏంటి మీకు ఏమన్నా బాగా మంచి చేశాడా? నాకేమీ మంచి చేయలేదు. వంట కాటర్ తీసేసిండు. నా చంద్రబాబు నాయుడు ఉండగా ఏదో రోడ్డు ఇల్లు కట్టుకుంటే పింఛన్ అదేది ఇస్తారు, అందులోను ఏదో ట్యాక్స్ ఏదో 1000 రూపాయలు కట్టినంట సంవత్సరానికి. సంవత్సరానికి 1000 రూపాయలు కట్టించి అవి కట్టారని నేను వాళ్ళల్లో ఉండప్పుడు వాళ్ళందరూ మా అమ్మతో చచ్చిపోయి 30 ఏళ్ళు అయిపోయింది. నేను ఒక్కదాన్ని వాళ్ళల్లో వాళ్ళల్లో ఉంటే నాకు పింఛన్ వస్తుంది. ఈ బియ్యం రాకుండా చేసిండు ఏదో జగన్ వచ్చాక నా బియ్యం కార్డు పోయింది. అప్పుడు బియ్యం వచ్చినాయి చంద్రబాబు నాయుడు ఉండగా అన్నీ వండాయి. పిల్లలు ఇప్పుడు ఈ జగన్ వచ్చినాక మా పిల్లలకు ఏమీ రాలేదు. ఆయన నా బియ్యం కార్డు తీసేసారు, నాకేమీ లేదు అసలు. మరి నేను పిల్లలు ఎల్లకాలం వండలేదు కానీ నన్ను చూస్తలేదు ఒకళ్ళు. నన్ను ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు చూడరు. ఎందుకు వచ్చిన బాధ ఒక్కడు ఆయన. వాళ్ళు బతుకాలు నేనేరే ఉన్నా, పాచి పని చేసుకొని బతుకుతున్నా నేను. ఏంది ఇప్పుడు నాకు ఇచ్చిన పింఛన్ తోటి షుగరు, బీపీ, నడులు అరిగిపోయినాయి, అన్నీ ఉన్నాయి. నాకు వచ్చి ఈ డబ్బులు చాలలేదు. నాకు బియ్యం కార్డులు కావాలి. ఏంది జగన్ నీ మీద కక్ష కట్టి తీసేసిండు. నా మీద కక్ష కట్టే తీసేసిండు. ఆడొచ్చాకనే పోయింది నాకు అసలుకి న్యాయం అయితే. ఇప్పుడు చంద్రబాబు గారికి ఓటేసావు, చంద్రబాబు పక్షాన్ని ఉండవని తీసాడా? ఏమో ఎట్ట చేసాడు అదంత అర్థం కాదు. అంతకు ముందే ఆయన ఎక్కిన సంవత్సరంకే తీసేసిండు. ఇదేంటమ్మా నువ్వేం ఒంటరి మహిళ పెద్దదానివి, మరి నీ కాడు తీసి నేను మీ పిల్లల్లో ఉండావంటున్నాడు. అదేమంటే నా పిల్లల్లో ఉంటే ఇప్పుడు అందరు ఉంటే కుటుంబం మొత్తం ఉంటే అందరు కలిసి ఉండలేదు కదా. మరి నేను నేరే ఉంటాను కదా. నేను ముసలిదాన్ని, నన్ను ఆడో పక్కన పడేస్తారు. వాళ్ళు చూడాలని నన్ను లేదుగా. ఏదో మీ చిన్న ఎట్టుకోడు డబ్బులు ఆడవడంగా 3 ఏళ్ళే చేసిండు. 3 ఏళ్ళు కూడా 14 ఏళ్ళకి చేసిండు. వాడు దిగిపోయేటప్పుడు చేసిండు 3 ఏళ్ళు. ఇచ్చిన 4 ఏళ్ళు చేసిండు. 4 ఏళ్ళు చేతికి తింటున్నాం, అన్నం తింటున్నాం. కాచా మరి నాకు పైకి వచ్చు, నడువులు నొప్పులు, పని చేయలేను. నిన్న దాకంటే పాచి పని చేసుకొని బతికా. ఇప్పుడు పనికి పోలేకపోతున్నా. నాకు తింటానికి బియ్యం కావాలి. ఇప్పుడు మీరు చంద్రబాబు గారి దగ్గరికి అంటే ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటే అండి వీళ్ళందరూ తెలవదు నాకు. నాకు ఈయనొక్కడే తెలుసు. మేము ఐపనగర్లోనే ఉండేవాళ్ళం, శివాజీ రోడ్లో. నాకు ఈయనొక్కడే తెలుసు. మేము ఫస్ట్ నుంచి ఏనగా వేసేవాళ్ళం ఓటు. నాకు ఏనే తెలుసు, ఇంకెవరో తెలియదు. మా ముసలి ఉండగా ఆర్టీసీ కాలనీలో ఉండేవాళ్ళం. రామారావు ప్రభుత్వం అప్పుడు కూడా ఆడే ఉన్నాం. రామారావు ప్రభుత్వం అప్పుడు కూడా ఏనే ఉండడు. ఏంది అప్పటి నుంచి ఏనే తెలుసు కానీ నాకు ఇంకెవరో తెలియదు. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు అన్యాయం జరిగింది. నాకు అన్యాయం జరిగింది. నాకే న్యాయం జరగలా, దేనికి న్యాయం జరగలా. ఆయనేమో పేదవాళ్ళని ముసలివాళ్ళని నేనే ఆదుకున్నాను, నేను లేకపోతే బతకలేకపోతున్నారు వాళ్ళు అని అంటున్నాడు. చేసింది ఏది 250, 250, 5 ఏళ్ళకి చేసిండు 3 వేలు చెబుతున్నా. నేను ఒకసారే చేసిండుగా. 1,000 రూపాయలు కూడా ముందుగానే ఇచ్చిండుగా. ఎవరు న్యాయం చేశారు? కాదమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటున్నాడు, నేను లేకపోతే వాళ్ళ పేదవాళ్ళు బతకలేకపోతున్నారు అని అంటున్నాడు, అల్లాడిపోతున్నారు అంటున్నాడు. అసలు బతకలేరు కూడా. నేను అడుగుతున్నాక అసలు బతకలేరు. నేను ఇంతకు ముందే సచివాలయంలోనే అన్నాను. మా అమ్మ ఎందుకు మా అమ్మ అట్లా అంటున్నావు అంటే సాగుపడతాడు. ఏం చేస్తాను అంతకన్నా ఏం చేస్తున్నాను అని కూడా అన్నా నేను అప్పుడు. ఏదన్నా అడిగిన వాళ్ళు సాగుపడతాడా? న్యాయం అడిగిన వాళ్ళని సాగొట్టి వస్తాను అయిపోయా నేను అని కూడా అన్నా నేను. అంతే మరి. జగన్ రాకూడదు, అయితే జగన్ రాకూడదు, అసలుకి రాకూడదు. అసలు న్యాయం ఏది? 5 సంవత్సరాలు విడిచి పెడుతుండవు. తింటానికి బియ్యం కావాలా, కొనుక్కోలేనా? మరి డబ్బు చాలవా? మరి నేనేం చేయాలి చెప్పు? ఇదేంటమ్మా వాలంటీర్లు పెట్టి ఇంటింటికి తీసుకొచ్చాడు కానీ నువ్వేంటి ఇట్టా అంటున్నా? ఏం తెచ్చాడు? కాస్త డబ్బులు ఇచ్చాడు. 3 ఏళ్ళు 2,000 కానించి 250, 5 సంవత్సరాల్లో 3 వేలు చేసిండు. ఇస్తాం ఏమీ లేదా? ఏం ఇచ్చినప్పుడు ఇంకా ఒక ఇవాళ తీసుకోపోయినా కూడా మళ్ళీ వచ్చే నెలకు కూడా ఇచ్చిండు. వీళ్ళు అట్ట కాదుగా. అప్పుడు తీసుకుంటేనే తీసుకున్నాడు, లేకపోతే ఇవ్వట్లేదుగా, ఇవ్వలేదుగా. చంద్రబాబు అయితే 2 నెలలు తీసుకుపోయిన ఒకసారి ఇచ్చారు. ఇప్పుడేం ఎప్పటి నుంచో ఇప్పుడు మాత్రం ఆ రోజు తీసుకుపోయి తర్వాత ఇచ్చాడు కదా. కాంతి వదిలిపోయిన కాంతి వచ్చిన కాంతి ఇచ్చారు, అట్టనే ఇచ్చారు 2 నెలలకి. ఈ నెలలో రాలేదు ఎవరు అని పోయారు. ఇబ్బందులు పడి ఇట్లా పోయారు. వాళ్ళకి లేని వాళ్ళకి 2 నెలలు ఒకసారి ఇచ్చారు. జగన్ మాత్రం అట్టే ఈ రోజు ఇవ్వకపోతే లేనట్టేనా? అప్పుడు అట్టాకే చేశారు. మరి ఆ రోజు ఊరిపోయేవాళ్ళు కూడా ఆగిపోయి ఏదో కార్యక్రమాల్లో ఎదురొచ్చిన ఆగిపోయి పెన్షన్ బాధ్యత మరి రాబోటి లేను, డబ్బులు చేయలేనుగా, బతకలేనుగా. అట్ట జరిగేది. ఇప్పుడు కూడా చెబుతుండగా ఈ నెల తీసుకుపోయినా కూడా వచ్చే నెల 2 నెలలు ఇస్తామని చెబుతుండగా
చంద్రబాబు చెప్పాడు ఇప్పుడు మాట కరెక్ట్ చేస్తాడు అన్ని, ఏ మాట అని కరెక్ట్ చేస్తాడు. బస్ కూడా ఫ్రీగా ఎక్కుతున్నావు మరి. ఫ్రీగానే ఎక్కుతున్నాం. అప్పుడు నేను ఇప్పుడు ఆ నుంచి రావాలంటే మరి ఆటనగర్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఈ ఐపనగర్ నుంచి మారిపోయి ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదుగా. మరి ఆ కొడుకులు ఆడంటే అంటే ఒక మూలనాన్న బడి ఉండాలిగా. నేను ఏరు వండుకొని తిన్నా, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు. కార్డు చూపి కార్డు రద్దు నేను మొన్నటి దాకా బియ్యం ఇచ్చారు, ఇప్పుడు రద్దు చేశారాను. ఇదేనమ్మా, మన దాకా బియ్యం ఇచ్చారు, బియ్యం ఈ జగన్ ఎక్కడి కానీ తీసేశారు. నాకు బియ్యం కావాలి, ఒక్కదానికి రాదు అంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఎమ్మెల్యే గారితో చెప్పి మీ సమస్యను పరిష్కరించారు. అంటే మీ మనవుడు ఒక మహనాన్ని పెట్టుకొని అన్ని ఎత్తడామని చెప్పారు. ఇప్పుడు వెళ్ళాను, మీ మనవుడిని ఒక మనవుడిని పెట్టుకొని ఆయన పుట్టోబు, ఆయన ఆధార్ కార్డు, నీ ఆధార్ కార్డు. నాకు ఇంక గ్యాస్ లేదు, కట్ల పొయ్యి మీద వండుకుంటున్నాను. కట్ల పొయ్యి వండుకుంటా, ఏమీ లేదు నాకు, ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు ఇల్లు ప్రభుత్వం నాకు అసలు లేదు. నేను అప్పుడు అలలో ఉన్నాను, నాకు ఏమీ ఇవ్వలేదు కదా. అప్పుడు నాకు అసలు ఏమీ లేవు. ఇప్పుడు వరకు పొలం మీద ఇప్పుడు మేము వండుకుంటా. ఏంది ఇల్లు కూడా లేదు, వాళ్ళు ఉండే దాంట్లో పక్కన బోలబడి ఉండటమే. ఓకే, ఇప్పుడైతే పెట్టుకోండి అమ్మా, వాళ్ళు చెప్పినట్టు చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా అన్న చెప్పాడు, మీ అబ్బాయి ఒక అబ్బాయిని పెట్టుకొని పెట్టుకోమన్నారు. పెట్టుకుంటా, నాకు ఇల్లు కూడా కావాలి అడుగుతా ఆయన. థ్యాంక్ యూ అమ్మా. ఇల్లు ఎక్కడో తెలియదు.